చూడండి రెడ్ సిగ్నల్ పడ్డది చూడండి ఆ బైక్ అతను అనమాట ట్రాన్స్పోర్ట్ తోడు సైక్లింగ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ ట్రక్ వ్లాగ్స్. మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. మనం వెళ్ళేది ఎన్ని కిలోమీటర్లు, ఈ ట్రిప్ అమౌంట్ ఎంత అనేది వీడియో మధ్యలో అయితే చెప్తాను, తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గో. వీడియో గురించి తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని. ఆల్సో లైక్ అండ్ సబ్స్క్రైబ్. బుకింగ్ చేయాలన్నమాట ట్రాన్స్పోర్ట్లో. తాడ్బంద్ చౌరస్తా దగ్గర ఉంటుంది. అక్కడ వెళ్ళి బుకింగ్ చేసి మళ్ళీ రిటర్న్లో పార్కింగ్ నుంచి మళ్ళీ రిటర్న్ పార్సల్ ఉన్నాయన్నమాట, అవి తీసుకొని రావాలి. రూట్ వచ్చేసి మన చంద్రంగుట్ట నుంచి వెళ్ళాలి. చంద్రంగుట్ట దాటిన తర్వాత ఉంటుంది తాడ్బంద్. హైదరాబాద్ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు, కొంచెం కష్టం. సో ఇవాళ ఎలా ఉంటుంది మన వ్లాగ్ అనేది చూద్దాం. ఈ రూట్ చాలా బాగుంది కదా, BDIL రోడ్. ఇది చాలా నీట్గా అండ్ గ్రీనరీ చూడండి ఎంత బాగుంది. ఇలాంటి టర్నింగ్లు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఎక్సలేటర్ అయితే చెయ్యొద్దు, బండి న్యూట్రల్ కూడా చెయ్యొద్దు. కాకపోతే ఎక్సలేటర్ డౌన్ చేసి టర్నింగ్ తీసుకోవాలి. లైక్ మనం స్టీరింగ్ తిప్పినా కూడా తొందర కంట్రోల్ అవ్వదు లైన్ మీద. సో కంపల్సరీ ఎక్సలేటర్ డౌన్ చేస్తే ఈజీగా కంట్రోల్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఓవర్ స్పీడ్ అయితే ఉండొద్దు. ఓవర్ స్పీడ్ ఉంటే నువ్వు ఎంత ఎక్సలేటర్ డౌన్ చేసినా కూడా కంట్రోల్ కాదు ఓవర్ స్పీడ్లో టర్నింగ్ల దగ్గర. ఈ రోడ్ చాలా బాగుంటుంది, ఎప్పుడు కూడా జామ్ ఉండదు. ఎలాంటి ఫెస్టివల్ వచ్చినా కూడా ఈ బాలాపూర్ నుంచి మిదాని డిపో వరకు ఎప్పుడు జామ్ ఉండదు. చూడండి BDL గేట్, ఇదే ఎంట్రన్స్. ఇది మిదాని క్వార్టర్స్. 4-వీలర్ వెహికల్స్, ఇలాంటి వెహికల్స్ ఎప్పుడైనా కూడా రైట్ సైడ్ మెయింటైన్ చేస్తారు డ్రైవింగ్. ఎప్పుడే కానీ 2-వీలర్స్ వాళ్ళు కానీ చిన్న వెహికల్స్ ఇంకేమైనా ఉన్నా కానీ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే సేఫ్ ఉంటుంది. సిగ్నల్ ఇచ్చి ఓవర్టేక్ చేస్తే సేఫ్ ఉంటుంది. కంపల్సరీ సిగ్నల్ ఇవ్వండి ప్లీజ్, ఎందుకంటే 2-వీలర్సే వాళ్ళకే ప్రాబ్లం. ఎవరికైనా కూడా వేరే వెహికల్ వచ్చి ఏదైనా కూడా 3-వీలర్ కానీ 4-వీలర్ కానీ వచ్చి గుద్దినా, మీరు దానికోయి గుద్దినా కూడా 2-వీలర్ మీద వెళ్ళే వాళ్ళకే చాలా ప్రమాదం, చనిపోయిన యాక్సిడెంట్లు కూడా అయినాయి అనమాట చిన్న చిన్న వాటికి. సో కొంచెం డ్రైవ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి ప్లీజ్. చూడండి రెడ్ సిగ్నల్ పడ్డది చూడండి ఆ బైక్ అతను ఎంత డేంజర్గా ర్యాష్ డ్రైవింగ్. అలా వెళ్ళినప్పుడే యాక్సిడెంట్ అవుతుంది అనమాట, ఎందుకంటే ఎదుటి వాళ్ళకి సిగ్నల్ పడిందని వాళ్ళు వచ్చేస్తారు. ఇది DRDL గేట్ అన్నమాట. ఇది ఇక్కడ నుంచి ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ DRDL. చాలా బాగుంటుంది లోపల. ఈ రూట్లో ఫ్రూట్స్ అమ్ముతారు అబ్బా, చాలా ఫ్రెష్గా ఉంటాయి. డైలీ ఫ్రూట్స్ తీసుకొస్తారు వాళ్ళు, చాలా బాగుంటాయి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ఫుల్ గిరాకు ఉంటుంది వాళ్ళకి. ఫ్రూట్స్ కూడా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి అండ్ రేట్ కూడా రీజనబుల్ రేట్. బయట అక్కడక్కడ అమ్మే వాళ్ళకంటే ఈడ బాబానగర్ చౌరస్తా కంటే ముందు DRDL బాబానగర్ మధ్యలో ఉంటుందన్నమాట. ఇది చంద్రంగుట్ట ఫ్లైఓవర్. ఇది ఇక్కడ నుంచి మనం దీని కింద నుంచి రైట్కి వెళ్ళాలి. ఈ ఫస్ట్ రైట్ ఏమో చార్మినార్ వెళ్తుంది అనమాట, డైరెక్ట్ చార్మినార్ వెళ్ళిపోతుంది. మనం సెకండ్ రైట్ నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఈ రూట్ కూడా చార్మినార్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కలకుర్తి. మన ముందు ఇంకొక సిగ్నల్ వస్తుంది, రైట్ తీసుకోవాలి. ఇక్కడ చంద్రంగుట్ట సర్కిల్ అనమాట. ఇది మనం ఇక్కడ రైట్ నుంచి పలక్నామా ప్యాలెస్ సైడే ఉంటుంది. ఇదే రూటు. సంతోష్ నగర్ నుంచి వస్తే చంద్రంగుట్ట నుంచి రైట్ తీసుకోవాలి పలక్నామా ప్యాలెస్కి వెళ్ళే వాళ్ళు. ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. మనకు కనిపిస్తున్న పైన గుట్టనే పలక్నామా ప్యాలెస్. చూడండి సైకిల్ గుడ్డోడు ఎట్లా రైడ్ చేస్తున్నాడు, సైక్లింగ్. ఒక్కొక్కరు వచ్చేసి మనకు కనిపిస్తున్న గుట్ట మీదనే ఉందన్నమాట పలక్నామా ప్యాలెస్. ఎంట్రన్స్ వచ్చేసి ఆ ముంగల్ నుంచి ఉంటుంది అనమాట. చూపిస్తాను. ఈ టర్నింగ్ బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ టర్నింగ్ తర్వాతనే ఉంటుంది అనమాట ఎంట్రన్స్ రోడ్డు. ఈ టర్నింగ్ ఇట్లా పైకి ఎక్కిన తర్వాత ముంగల చూడండి ఇట్లా మనకు గుట్ట కనబడుతుంది కదా, ఈ
టర్నింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 లెఫ్ట్, ఆ తర్వాత థర్డ్ లెఫ్ట్. ఇది ఇగో ఇక్కడ వెహికల్ వస్తుంది కదా ఒకటి, అక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. చూడండి లోపల ఎంత బాగుంటుందో, రోడ్ బాగుంటుంది. వర్షం రోడ్డు మీద మొత్తం జామ్ అయిపోయింది ఇక్కడ. చూడండి ఎంత జామ్ ఉందో. మురుగన్ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకున్నా, అక్కడ వీడియో తీయడం కుదరలేదు, వెహికల్స్ చాలా జామ్ ఉండే అక్కడ కొంచెము తీయలేదు. ఇది కొత్తగా కడుతున్నారు అనమాట ఈ ఫ్లైఓవర్, మన బహదూర్పురం నుంచి ఆరాంఘర్ వరకు. బహదూర్పురం అంటే చాలా వరకు ఐడియా లేకుండొచ్చు చాలా మందికి. జూ పార్క్ అంటే ఐడియా ఉంది కదా, ఆ జూ పార్క్ నుంచి ఆరాంఘర్ వరకు ఈ ఫ్లైఓవర్ అనమాట. కంపల్సరీ ఇండికేటర్ వేయాలి, తర్వాత ఇట్లా లెఫ్ట్ రైట్ చూసుకొని వెళ్ళాలి. సో ఈ రూటు మనం స్ట్రైట్ దీంట్లోకి ట్రాన్స్పోర్ట్లోకి వెళ్ళాలి. డాంబర్ రోడ్ల కన్నా మట్టి రోడ్లే మంచిది. ఇక్కడే ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అనేది, ఇక్కడ వెహికల్స్ కూడా వీళ్ళవే ట్రాన్స్పోర్ట్లో ఇవన్నీ. ఇక్కడ బుకింగ్ చేయాలన్నమాట పార్సల్స్. ఇదే అనమాట ట్రాన్స్పోర్ట్. బుకింగ్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇదే మన ఎల్ఆర్. ఇక్కడ నుంచి మనం మళ్ళీ లోడింగ్ కోసం వెళ్ళాలి. 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఇక్కడ వరకు అయితే ఎలాంటి ట్రాఫిక్ ఎదురవ్వలేదు. ఓకే గైస్, స్టార్టింగ్లో చెప్పాను కదా మన ట్రిప్ అమౌంట్ ఎంత అని చెప్పి, అక్షరాల 800 రూపాయలు. అది లోడ్ బట్టి అమౌంట్ చేంజ్ అవుతూ ఉంటుంది.